ఆ స్టెప్స్ ఫాలో అవుతూ చేస్తేనే మనకి అంబలి అనేది కరెక్ట్ గా వచ్చి ప్రోబయోటిక్స్ అనేవి ప్రొడ్యూస్ ఆల్రెడీ 8 అవర్స్ అయితే సోక్ చేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ గా ఈ అంబలిని అయితే పిల్లలు తాగకూడదు, ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళే తాగాలని కొంచెం మంది అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. వేసుకోవడం నా దగ్గర మట్టి ఉన్నాయని చెప్పి మట్టి వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర స్టీల్ ఉంటే స్టీల్ యూజ్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన ఛానల్ అయితే అన్ని కుకింగ్ వీడియోస్ కూడా చాలా స్మార్ట్ గాను అండ్ సింపుల్ గాను వచ్చేసేస్తున్నాం కదా. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏంటి, అవి వచ్చేసి మిల్లెట్స్. మిల్లెట్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. కొర్రలు, అండు కొర్రలు, సామలు, నెక్స్ట్ అరికెలు ఇలా ఉన్నాయన్నమాట. నేను ఈ రోజు అయితే ఈ మిల్లెట్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసండి కొర్రలు మాట. ఈ మిల్లెట్స్ యూజ్ చేసి నేను హెల్దీగా ఉండడానికి, అదే విధంగా ప్రోబయోటిక్స్ ఉండే విధంగా ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. మీరు గెస్ చేసే ఉంటారు ప్రోబయోటిక్స్ అంటే ఏంటో. మరి అదేనండి అంబలి. మంచి కరెక్ట్ ప్రాసెస్ లో అయితే దీన్ని ప్రిపేర్ చేయాలి. దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఫాలో అవుతూ చేస్తేనే మనకి అంబలి అనేది కరెక్ట్ గా వచ్చి ప్రోబయోటిక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. నేను మినిమం 8 ఇయర్స్ నుంచి అండి ఈ కొర్రలు అండ్ అండు కొర్రలు, సామలు ఇవన్నీ నేను మా ఇంట్లో యూజ్ చేస్తాను అనమాట. మా పిల్లలకు కూడా పెడతానండి. యాక్చువల్ గా నేను ఒకసారి మా ఇంట్లోకి నేను ప్యాకెట్ తీసుకుని వస్తే మా చిన్న తాతయ్య గారు చూసారన్నమాట. చూసి ఏంటి అని అడిగితే ఇలా మిల్లెట్స్ తాతయ్య అంటే ఆయన అన్నారన్నమాట, ఇవి మా చిన్నతనంలో పండించేవారు, వీటిని మేము జావ కింద పెట్టుకుని తాగేవాళ్ళు అని చెప్పేవారు. తర్వాత కొద్ది కొద్దిగా తగ్గించేసి రైస్ లోకి వెళ్ళిపోయారండి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రైస్ అనేది పాలిష్ చేసేసి చాలా రకాల రైసెస్ కింద డివైడ్ చేస్తున్నారు. కానీ దీనికి పాలిష్ పెట్టడానికి కుదరదండి. చూడండి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి దీంట్లో వచ్చేసి చాలా న్యూట్రిషియన్స్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అన్నమాట. అందుకని మన ఆహారంలో వారానికి 1 లేదా 2 సార్లు అయినా సరే భాగంగా చేసుకుంటే చాలా మంచిది. లేదంటే రోజు తీసుకుంటే ఇంకా హెల్త్ అనేది చాలా మంచిది. నేనైతే ఈ మిల్లెట్స్ యూజ్ చేసి ఉప్మా ఒకటి, నెక్స్ట్ దోశలు, నెక్స్ట్ పొంగల్ అంటారు కదా, అది ఇలాంటి చాలా రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి. అవైతే అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే చాలా సింపుల్ గా అందరికి యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ అంబలి రెసిపీ నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. మరి ఇక సింపుల్ గా, స్మార్ట్ గా అండ్ పర్ఫెక్ట్ గా అయితే రెడీ చేసేద్దాం, వచ్చేయండి. ఈ కొర్రలు అండి చాలా తక్కువ రేట్ కి అయితే మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట మార్కెట్స్ లో. మరి ఈ అంబలిని ప్రిపేర్ చేయడానికి కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలండి. యాక్చువల్ గా ఈ మిల్లెట్స్ నండి మనం ఏ రెసిపీ చేయండి, ఏ వంటకం చేసినా సరే ముందుగా ఒక 8 అవర్స్ అండి సోకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ అంబలి ప్రిపేర్ చేస్తున్నాను కదా, దీనికైతే కొంచెం మనకి ఇలా గింజల కింద ఉంది కదా, వీటిని మిక్సీ పట్టించుకుని కొంచెం రవ్వగా అయినా సరే లేదంటే పిండిగా అలా కాకుండా మిక్స్డ్ గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మీకు పట్టి చూపిస్తున్నాను ఎలా చేసుకుంటున్నాను అనేది. మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4 రోజులైనా సరే పాడవదు. మనకి డైలీ కూడా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట అంబలి ప్రిపేర్ చేసుకోవడం అనేది. ఈ అంబలి ప్రిపేర్ చేయడానికి అయితే 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఫస్ట్ మీరు ఏ మిల్లెట్స్ తీసుకున్నా సరే, కొర్రలు అయినా సరే, అండు కొర్రలు సంథింగ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సోకింగ్, సెకండ్ స్టెప్ వచ్చేసి కుకింగ్ మాట. దీన్ని చక్కగా మట్టి పాత్రలో అయితే కుకింగ్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫెర్మెంట్ చేయాలన్నమాట. కంపల్సరీ 8 అవర్స్ ఫెర్మెంటేషన్ అనేది చేయాలి. ఏముంది, మిక్సీ పట్టేసుకున్నాం, పౌడర్ చేస్తాం, కుకింగ్ చేస్తాం, క్లాత్ కట్టేస్తాం, అయిపోయింది అనుకుంటున్నారా? కానీ దీనికైతే టైం ఫాలో అవ్వాలండి, ఒక టైం టేబుల్ అనేది. ఎలాగంటే మార్నింగ్ 8 కి మనం సోకింగ్ చేసుకున్నామంటే ఈవినింగ్ కి 6 కల్లా మనకి సోక్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు వీటిని చక్కగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఏదైనా క్లాత్ మనకి ఈ మట్టి పాత్రకి చుట్టేసుకుని ఫెర్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మర్నాడు మార్నింగ్ 6 o'clock కి మనము దీన్ని ఖచ్చితంగా ఓపెన్ చేసి అప్పుడు మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకుని తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా అంబలి అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ నేను చక్కగా కొర్రల్ని మిక్సీ పొడి మాడేసుకుంటున్నా. ఇలాగా పొడి మాడేసుకోవాలి. మాక్సిమం ఇంత మెత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇదిగోండి, ఈ పౌడర్ని అయితే మనం ఏదైనా ఒక గాజు సీసాలన్నమాట స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటది. సో మీకు గాలి వెళ్లకుండా ఉన్న
గాజు సీసాలోనే స్టోర్ చేసుకోండి. దీన్ని వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ ఈ అంబలి అయితే మార్నింగ్ తీసుకుంటాం కదా, సో అందుకని చెప్పి 1 person కి చెప్పి 1 టేబుల్ స్పూన్ వరకు సోక్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి 4 members కి కలిపి నేను 4 spoons యాడ్ చేసుకుంటున్నా. ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వచ్చేసి తక్కువగా పోసుకోకూడదు. మాక్సిమం 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 లీటర్ వాటర్ ఉంటాయండి. నేను ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటున్నా. ఇదిగోండి యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక 8 hours ఖచ్చితంగా దీన్ని సోక్ చేయాలన్నమాట. ఏదైనా ఒక ప్లేట్ అయినా సరే ఇలా అరిటాక్ అయినా సరే వేసి సోక్ చేసుకుంటే బాగా నానుతుంది అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అయిందండి. ఈవినింగ్ 6 కి మాట 6 to 7 లోపు తీసి నేను ఇదైతే అంబలి కుక్ చేస్తాను. ఇదిగోండి 8 hours అయితే కంప్లీట్ అయింది టైము. మనము ఈ కొర్రలు పొడాన్ని అయితే నానబెట్టాం కదా, ఖచ్చితంగా ప్రతి అణువు కూడా నానాల్సిందన్నమాట. సో ఈ సోకింగ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు కుకింగ్ అయితే చేద్దాము. దీనికోసం అయితే ఇదిగోండి మట్టి పాత్ర క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ దీంట్లో పైన వాటర్ తేలింది కదండి, వాటర్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇదిగో వాటర్ అంతా పోసాను కదా, కొంచెం వాటర్ మట్టికి ఉంచుకుంటున్నాను. ఇదిగోండి మార్నింగ్ అయితే 1/2 లీటర్ వాటర్ వేసి సోకింగ్ చేస్తాం కదా, మరొక 6 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఈ పిండి అంతటిని కూడా ఉండలు లేకుండా వేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుని మరొక 10 నిమిషాలు సిమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే రెడీ అయిపోలేదండి. ఇంకొక 8 hours ప్రాసెస్ అయితే ఉంది, అది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకుందాం. నీరు అనేది పొంగుతున్నాయన్నమాట. ఇలా పొంగుతున్నప్పుడు చక్కగా ఈ స్టేజ్ లో దీన్ని ఒకసారి గట్టి పెట్టేసి ఇలా తిప్పేసుకుని వేసేసుకోవడమే. వెంటనే వేసేసుకోండి, మళ్ళీ అడుగుకి వెళ్లకుండా ఉంటది. తిప్పేసుకుని ఆల్రెడీ 8 hours అయితే సోక్ చేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా తొందరగా అయితే కుక్ అయిపోతుంది. ఇదైతే పూర్తిగా కూల్ అయిపోయిందండి, అక్కడ కూడా వేడైతే లేదు. మనకి బాగా ఫెర్మెంట్ అవ్వాలంటే ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ చేయాలి. యాక్చువల్గా ఇలాగైతే వదిలేయకూడదండి, లేదంటే మనం మూత పెట్టేసి స్టీల్ ప్లేట్లు లాంటివి కాదు, చక్కగా గాలి తగులుతూ ఉండాలి. ఇలాగ మనకి పైన వైట్ క్లాత్ ఏదైనా సరే కలర్ అయినా సరే వేసేసి ఇదిగోండి ఇలాగ ఏదో ఒక క్లాత్ వేసేసి ఇలా చక్కగా మనము 3 వేసేసుకోవడము. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను అనుకుంటున్నారా? తెల్లారిందండి. మరి మన అంబలి అయితే నైట్ ప్రిపేర్ చేసాం కదా, ఇప్పుడైతే తెల్లారైంది. యాక్చువల్ గా అన్ని రెసిపీలు కూడా చాలా ఈజీగా 1 గంట లేదంటే అరగంటలో చేసేసాను. కానీ ఈ ఒక్క రెసిపీ మట్టికి 24 hours టైం పట్టినట్టు పట్టేసిందండి. ఇప్పుడైతే దీన్ని తాడు ఇప్పేసి ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి. ఇదిగోండి తాడు ఇప్పేసాక మనం జస్ట్ క్లాత్ కూడా ఇలా తీసేసుకుంటే భలే ఉందండి అంబలి. చాలా చక్కగా ఫెర్మెంట్ అయిందండి ఇది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం. ఒకసారి మనం ఇలా తిప్పేసుకుని జస్ట్ గ్లాసుల్లో వేసుకోవడమే. నా దగ్గర మట్టి ఉన్నాయని చెప్పి మట్టి వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర స్టీల్ ఉంటే స్టీల్ యూజ్ చేసుకోవచ్చండి. ఈ మట్టి పాత్రలో ఈ అంబలి యొక్క రుచి ఇప్పుడే తెలిసిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. బాగోదు అని అనుకుంటారు, చాలా చాలా రుచిగా ఉంటదండి. అలా ఏంటి 24 hours ఉంది కదా, మరి ఇది స్మెల్ వచ్చేస్తుందని అనుకుంటున్నారేమో. అలాంటిది ఏమి ఉండదండి, స్మెల్ కూడా ఉండదు. చక్కగా మనం చేసుకునే పద్ధతిలో బట్టి ఈ అంబలి అనేది ఉంటుంది అన్నమాట. తొందరగా కూడా పాడైపోదు. యాక్చువల్ గా ఈ అంబలిని అయితే పిల్లలు తాగకూడదు, ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళే తాగాలని కొంచెం మంది అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. ఇంట్లో అందరూ కూడా మరి ఈ అంబలి ప్రిపేర్ చేసుకుని చక్కగా అయితే తాగొచ్చు. పాతకాలం రోజుల్లో అండి రైస్ అది లేని రోజుల్లో మాట చక్కగా ఇలాంటి సామలు కొర్రలు మిల్లెట్స్ తోటి ప్రత్యేకంగా ఇలాంటి అంబళ్ళు అయ్యి ప్రిపేర్ చేసుకుని తాగేవారు అన్నమాట. అందుకనే వాళ్ళు అంత కండపుష్టి ఉండేది, అదే విధంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలిగారు. మరి ఈ అంబలిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే సాల్ట్ యాడ్ చేసుకోలేదండి, నాకు చిన్నప్పటి నుంచి సాల్ట్ కొంచెం తక్కువగా తీసుకుంటాను అనమాట. సో
ఎవరికైనా సాల్ట్ వేసుకుని తాగాలనుకుంటే వేసుకుని తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు స్టార్టింగ్ లో కుక్ చేస్తారు కదా, ఆ టైంలో మట్టికి వేయకూడదు. ఒకవేళ వేసేస్తే ఏంటంటే ప్రోబయోటిక్స్ అనేవి రెడీ అవ్వమాట. సో అందుకని చెప్పి మనం కుక్ చేసిన తర్వాత ప్రోబయోటిక్స్ రెడీ అయిన తర్వాత వేసుకుని వెంటనే తాగేయాలి, అంతే. ఓకే, చూసారు కదా ఈ మట్టి పాత్రలు అండ్ అంబలి గొప్పతనం. మరి ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ అంబలిని అయితే తయారు చేసుకోండి. మరి నేను చేసినటువంటి ఈ అంబలి వీడియో కనుక నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.